హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఆలోచించారా? 500 సంవత్సరాల క్రితం మన భారతదేశం ఎలా ఉండేది? మన పెద్దల జీవన శైలి ఎలా ఉండేదో, వాళ్ళు ఏం తినేవారో, వాళ్ళ దైనందిన జీవితం ఎలా సాగేదో తెలుసుకోవడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది కదా. ఈరోజు మనం కాలం వెనక్కి వెళ్ళి 500 సంవత్సరాల క్రితం భారతదేశంలో జీవించే ప్రజలు ఎలా ఉండేవారో, వాళ్ళు ఏం తినేవారో తెలుసుకుందాం. అప్పట్లో ఇల్లు, ఆహారం మరియు సాంప్రదాయాలు అన్నీ ఎంతో విభిన్నంగా ఉండేవి. 500 ఏళ్ల క్రితం మన భారతదేశం ఎన్నో విభజిత రాజ్యాలుగా ఉండేది. దేశం మొత్తం మీద మొఘల్ సామ్రాజ్యం విస్తరించడం ప్రారంభించగా, దక్షిణ భారతదేశంలో వివిధ రాజులు, ముఖ్యంగా విజయనగర సామ్రాజ్యం పాలించేవారు. అప్పట్లో మనకు ఇప్పటి తరహా సాంకేతికత లేదు, కానీ జీవన విధానం ఎంతో సమతుల్యంగా ఉండేది. అప్పటి ఇండ్లు నేడు మనం చూసే సిమెంటు బిల్డింగుల్లా ఉండేవి కాదు. మట్టితో కట్టిన ఇల్లు, పైకప్పు పూలు తల చెక్కతో లేదా జున్ను పత్తితో ఉండేది. ఇలాంటి ఇల్లు ఎక్కువగా వాతావరణానికి అనుకూలంగా ఉండేవి. వేసవిలో చల్లగా, చలికాలంలో వెచ్చగా ఉండేవి. మన పెద్దలు కేవలం వ్యవసాయం మీద ఆధారపడేవారు కాదు. ఈ సమాజం వర్గాల వారీగా విభజించబడుతుంది. క్షత్రియులు యుద్ధాలపై దృష్టి పెట్టేవారు. బ్రాహ్మణులు విద్య మరియు ఆధ్యాత్మికతపై కేంద్రీకరించేవారు. వేశ్యలు వాణిజ్యాన్ని నిర్వహించేవారు మరియు శూద్రులు వివిధ శ్రామిక కార్యాలు చేసేవారు. అప్పట్లో ఎక్కువ మంది వ్యవసాయదారులే. అన్నం, వేరుశెనగలు, గోధుమలు వంటి ధాన్యం పంటలను పండించడం చాలా సాధారణం. అయితే ఆచార్యులు, కళాకారులు, శిల్పులు వంటి కళాకారులు ప్రాధాన్యం పొందేవారు. వారు రాజుల కోసం శిల్పకళలు, గూడులు నిర్మించడం వంటి కట్టడాలను రూపొందించేవారు. అప్పుడు మన పెద్దలు ఏం తినేవారు అంటే, ఎంతో ఆరోగ్యకరమైన ఆహారం ఉండేది. అప్పటి భారతీయులు ఎక్కువగా సేద్యం చేసే ధాన్యాల మీద ఆధారపడి ఉండేవారు. వారి ఆహారం ధాన్యాలతో, కూరగాయలతో, పండ్లతో నిండినదిగా ఉండేది. ఉదాహరణకు భారతదేశంలో గోధుమలతో చేసిన రొట్టెలు, చపాతీలు ఎక్కువగా తినేవారు. అయితే దక్షిణ భారతదేశంలో అయితే అన్నం ప్రధాన ఆహారంగా ఉండేది. కూరలు, పెరుగు, పప్పులు, చట్నీలు వంటి పదార్థాలు బాగా ప్రాచుర్యం పొందాయి. ఇంకా వెన్న, నెయ్యి, పెరుగు వంటి పాల ఉత్పత్తులు ఎప్పుడు మన ఆహారంలో ముఖ్యమైన భాగం. ఇంతవరకు మనం చూసినట్లు శరీరానికి శక్తినిచ్చే ఆహారం మాత్రమే కాదు, మన ఆహారం ఆయుర్వేదంతో ముడిపడినది. అప్పటి ఆహారం దేహాన్ని నయం చేసే శక్తితో నిండినదిగా ఉండేది. ఇక మనం అప్పటి వంటల్లో ఉపయోగించిన మసాలాల గురించి మాట్లాడుకుందాం. మన దేశం ఆ సమయం నుండే మసాలాల దేశంగా ప్రసిద్ధి చెందింది. యూరోపియన్ దేశాల నుంచి భారతదేశం వైపు వచ్చిన వాణిజ్య వాహనాలు మన దేశంలోని మసాలాల కోసం ప్రయాణం చేయడం కూడా జరిగినది. అప్పట్లో భారతీయులు మిరియాలు, యాలకులు, దాల్చిన చెక్క, జీలకర్ర వంటి ఎన్నో రుచులు వాడేవారు. వీటి ఉపయోగం వంటకు మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఉపయోగపడేది. 500 సంవత్సరాల క్రితం మన వంటల్లో మసాలాలు ప్రాముఖ్యత పొందినప్పటికీ వాటి సాంద్రత చాలా అద్భుతంగా ఉండేది. పండుగలు అప్పట్లో కూడా మన జీవితంలో ముఖ్యమైన భాగం. పండుగల సమయంలో మన పెద్దలు ప్రత్యేక వంటకాలు తయారు చేసేవారు. ఉదాహరణకు సంక్రాంతి, పొంగల్ వంటి పండుగలలో అన్నం, పప్పు సరికొత్త పంటలతో చేసేవారు. పిండి వంటలు, స్వీట్లు, పాయసం వంటి వంటకాలతో పండుగలు వైభవంగా జరిపేవారు. పండుగ సమయంలో ప్రతి ఒక్కరూ తమ ఇండ్లను అలంకరించి కొత్త బట్టలు వేసుకొని ఆహార పర్వాన్ని జరుపుకునేవారు. ముఖ్యంగా ఈ వేళలో సమాజంలో ఉన్న సంబంధాలు మరింత బలపడి ఉండేవి. ఇక అప్పటి మన పెద్దల దుస్తులు ఎలా ఉండేవి అనుకుంటున్నారు? అప్పట్లో కాటన్, పట్టు వంటి సహజ తుంగులతో చేసిన బట్టలు ఎక్కువగా వాడేవారు. పురుషులు ధోతి, అంగవస్త్రం ధరించేవారు. మహిళలు చీరలు, పట్టు వస్త్రాలు ధరించేవారు. పట్టు చీరలు ప్రత్యేకంగా పండుగలలో, శుభకార్యాలలో మహిళలు ధరించేవారు. పూర్వకాలంలో ప్రతి హస్తకళాకారుల చేతితో చేసిన కళాఖండం అవ్వేది. అందుకే ప్రతి దుశ్రము వైవిధ్యంగా, సంప్రదాయంగా ఉండేది. మన పెద్దలు అప్పట్లో ఎలాంటి వినోదాన్ని ఆస్వాదించేవారు? సినిమాలు, టీవీలు లేకపోయినా సంగీతం, నాటకం, నృత్యము వంటి కళల ద్వారా వారు వినోదాన్ని పొందేవారు. కూచిపూడి, భరతనాట్యం వంటి నృత్యాలు పురాణాలను ఆధారంగా చేసుకొని సంప్రదాయ నాటకాలు ప్రదర్శించేవారు.
సంగీతంలో వీణ, మృదంగం, బృందావన వీణ వంటి వాయిద్యాలు వాడేవారు. కళలు ఎప్పటికీ మన సమాజంలో